నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. ఏబిసిడి వ్యాపారంలో పెట్టిన పెట్టుబడుల మధ్య నిష్పత్తి 2/5:3/4:5/8. 4 నెలల తర్వాత ఏ తన పెట్టుబడులు 50% అదనంగా పెట్టిను, కానీ బి తన పెట్టుబడులు 20% ఉపసంహరించుకున్నాను. వారు పొందిన లాభం 65,100 అయినా బి వాటా ఎంత? సరే, ఫస్ట్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ సింప్లిఫై చేయండి. 2/5 3/4 5/8. LCM is the 40. 5 8 times 8 2 is the 16. 4 10 times 10 is the 30. 8 5 times 5 is the 25. ఇవి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్. 4 months తర్వాత ఏ తన పెట్టుబడిలో 50% గంటగా పెట్టాడు. ఏ అనే పర్సన్ ఫస్ట్ 16 parts 4 months వరకు, తర్వాత 50% ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేశాడు. 16 లో 15% అంటే ఎంత? 8. 16 plus 8 24 రిమైనింగ్ 8 months. అదే బి ఇన్వెస్ట్మెంట్ ఇనిషియల్ గా 30, 4 months వరకు 30 ఉంటాయి. నెక్స్ట్ బి తన పెట్టుబడిలో 20% ఉపసంహరించుకున్నాడు. బి పెట్టింది 30, అందులో 20% అంటే 1/5. 130లో 1/5 అంటే 6 parts. 30 minus 6 24 parts. 24 parts రిమైనింగ్ 8 months. సి 25 parts పెట్టిండు. అలా ఇన్వెస్ట్మెంట్ ఎటువంటి చేంజ్ లేదు, అంటే 12 months. ఏబిసి దాన్ని సింప్లిఫై చేయండి. అన్నిట్లో 4 క్యాన్సిల్ చూడండి. 4 4 2s the 4 4 2s the 4 3s the. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతున్నాయా? సరే, 16 into 1 16, 24 into 2 48. 16 plus 48 30 plus 48 is to 25 into 3 75. 16 plus 48 40 50 58 64. 30 plus 48 78 75. మీకు కావాల్సింది బి వాటా. బి వాటా ఇది ఆల్రెడీ అయిపోయింది కదా. 78 by total 5 plus 8 13, 13 plus 4 17, 1 carry 217. 217 into 65100. Next 3 times cancel 217 1 the 217 3 the 300 into 78 0 0 3 8 the 24 2 carry 3 7 the 21 plus 2 23. Answer is the 2. Next question number 17. ఏబిసిలు వరుసగా 55,000 65,000 75,000 రూపాయలు పెట్టుబడి పెట్టి వ్యాపారం ప్రారంభించారు. ఏ అనే వ్యక్తి వాస్తవ భాగస్వామి. వాస్తవ భాగస్వామి అంటే ఈయన బిజినెస్ మొత్తం ఈయన కండక్ట్ చేశాడు కాబట్టి ఆయనకు 20% శాలరీ ఉంది. మిగిలింది వారి పెట్టుబడి ప్రకారం పంచుకుంటారు. సి యొక్క వాటా 30,000 అయినా మొత్తం లాభం కావాలి. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ రాయండి. ఏ 55, బి 65, సి 75. 5 11 5 13 5 15. ఇక్కడ నీకు షీ షేర్ ఇస్ ద 30,000. షీ షేర్ ఎంత ఉంది? 15. 15 parts is the 30,000 అయితే ముందు ఇన్వెస్ట్మెంట్ రేషియో ప్రకారం టోటల్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయండి. 5 plus 3 8 8 plus 1 9 39. 39 parts part value అనుకోండి. 39 by 15 into 30,000. 15 1s the 15 2s the 39 into 2 2 9s the 18 78,000. ఇదేంటిది? వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ప్రకారం పంచుకున్న అమౌంట్ 78,000 ఉంటుంది. నేను అడిగింది టోటల్ ప్రాఫిట్ కావాలి. టోటల్ ప్రాఫిట్ వాళ్ళు పంచుకోలేదు. అందులో 20% ఏ శాలరీ తీసేసుకుంటే మిగిలిన 80% 78,000. 80% వాల్యూ ఇస్ ద 78,000. టోటల్ ప్రాఫిట్ ఇస్ ద 100% ఫైండ్ అవుట్ చేయండి. 100 by 80 into 78,000. 0 0
8 ఒకట్లు 8 9లు 72 6 8 ఏళ్ళు 56 8 5 97500 వస్తుంది. 97500 ఆప్షన్ 1. ఏబీలు కలిసి వ్యాపారం ప్రారంభించను. ఏ వాస్తవ భాగస్వామి. ఏ 4000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించిన 8 నెలల తర్వాత 2000 అదనంగా పెట్టాను. బి 5000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించిన 9 నెలల తర్వాత 2000 విరమించుకున్నాను. ఏ వాస్తవ భాగస్వామి కాబట్టి నెలకి 100 రూపాయలు జీతం తీసుకుంటాడు. సంవత్సరానికి 6700 రూపాయల లాభంలో బి యొక్క వాటా కావాలి. ముందు ఏ శాలరీ ఫైండ్ అవుట్ చేయండి. మంత్లీ 100 అంటే ఇయర్కి 12 మంత్స్. 100 into 1200 రూపీస్ అనేది అతను జీతంగా తీసేసుకుంటాడు. టోటల్ ప్రాఫిట్ 6700లో శాలరీ 1200 తీసేయండి. 1200 తీసేస్తే రిమైనింగ్ 5500 అనేది వాళ్ళ రేషియో ప్రకారం పంచుకోవాలి. అందులో బి వాటా కావాలి. ఏ వాస్తవ భాగస్వామి. ఏ పెట్టింది ఎంత 40. ప్రారంభించిన 8 నెలల తర్వాత అంటే 8 మంత్స్ వరకు 40 ఉంటుంది. 8 మంత్స్ తర్వాత 2000 అదనంగా పెట్టింది అంటే 40 + 20 60. ఇది రిమైనింగ్ 4 మంత్స్. అది ఏ ఇన్వెస్ట్మెంట్. అదే బి ఇన్వెస్ట్మెంట్ చూస్తే బి 5000 రూపాయలతో స్టార్ట్ చేసిండు అంటే 50. వ్యాపారం ప్రారంభించిన 9 నెలల తర్వాత అంటే 9 మంత్స్ వరకు 50 పార్ట్స్ ఉంటాయి. 9 మంత్స్ తర్వాత 2000 విరమించుకున్నాడు అంటే 50 లోంచి 20 మైనస్ చేస్తే 30. రిమైనింగ్ 3 మంత్స్. దాన్ని సింప్లిఫై చేయండి. ఏమైనా క్యాన్సర్ అన్నింటిలో 0 క్యాన్సర్ చూడండి. 0 0 0 0. నెక్స్ట్ 4 into 8 32. 6 into 4 24. 5 into 9 45. 3 into 3 9. 32 plus 24 56. 45 plus 9 54. దీనికి మళ్ళా 2 తో క్యాన్సిల్ చేయండి. 220 is the 227 is the. మీకు కావాల్సింది బి షేర్. బి షేర్ is the 27. 28 plus 27 55 into profit డివైడ్ చేసే ప్రాఫిట్ 5500. 55 1 55 1 the 2700 is the answer. 2700 అంటే ఆప్షన్ 3. ఫర్ మంత్లీ 100 రూపీస్ శాలరీ ఉంటుంది. ఇయర్ కావాలి కాబట్టి 12 మంత్స్. 12 into 100 1200 రూపీస్. ఏ అనేవాడు వర్కింగ్ పార్ట్నర్ కాబట్టి శాలరీ తీసేసుకుంటాడు. టోటల్ ప్రాఫిట్ 6700 లోంచి ముందు ఆయన శాలరీ తీసేయండి. 5500 మాత్రమే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం పంచుకోవాలి. నెక్స్ట్ 18. ఏ మరియు బి వరుసగా 80:5 నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టాను. బి అనే వ్యక్తి వర్కింగ్ పార్ట్నర్ అయితే ఏ తన వాటాలో ఎంత శాతం బికి ఇచ్చినా ఇద్దరికి సమానమైన వాటా పొందను. ఏ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ 80:5. బి అనే వ్యక్తి వర్కింగ్ పార్ట్నర్ కాబట్టి ఆయనకి శాలరీ ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇక్కడ శాలరీ ఇవ్వకుండా వాళ్ళు అండర్స్టాండింగ్ వచ్చారు. ఈయన ఎక్కువ పెట్టినా ఈయన తక్కువ పెట్టినా ఏ రెండింగ్ లో ఈక్వల్ ప్రాఫిట్స్ పంచుకుంటా అని చెప్పారు. అంటే ఏ వద్ద బి కన్నా ఎన్ని పార్ట్స్ ఎక్కువ ఉన్నాయి? 3 పార్ట్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ 3 పార్ట్స్ ని ఇద్దరు ఈక్వల్ గా షేర్ చేసుకుంటే ఈక్వల్ అవుతుంది. 3/2 అంటే 1.5 పార్ట్స్ ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? బి అనే వ్యక్తి ఏ బి తీసుకుంటారు. ఎవరి దగ్గర నుంచి? ఏ దగ్గర నుంచి. అంటే ఇవ్వాల్సింది 1.5 ఎందులోంచి? ఏ షేర్ నుంచి. ఏ షేర్ 8 into 100. పైన పాయింట్ ఉంది కాబట్టి ఆ పాయింట్ కింద 0 పెట్టేయండి. 24 the 25 the 15 5 the 75/4. 4 1 the 4. 4 8 the 32. 18 3/4% ఇవ్వాలి. ఆప్షన్ 2. ఏకి 8 పార్ట్స్ వస్తాయి, బికి 5 పార్ట్స్ వస్తాయి. ఇద్దరు షేర్స్ ఈక్వల్ కావాలంటే ఇక్కడ 3 పార్ట్స్ ఎక్కువ ఉన్నాయి. 3 పార్ట్స్ మొత్తాన్ని బికి ఇవ్వద్దు. 3 పార్ట్స్ మొత్తాన్ని బికి ఇస్తే బికి ఎక్కువ అయిపోతుంది. ఇద్దరు ఈక్వల్ కావాలంటే ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఇద్దరు ఈక్వల్ రాసుకోవాలి. 2 చేయండి. 1.5 పార్ట్ ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? ఏ ఇవ్వాలి కాబట్టి ఏ పార్ట్ కింద తీసుకోండి.
ఎక్స్ మరియు వైలు ఒక భాగస్వామ్య వ్యాపారాన్ని 5:6 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టినారు. కానీ 8 నెలల తర్వాత ఎక్స్ వ్యాపారాన్ని విరమించుకున్నాను. వారు లాభాలను 5:9 నిష్పత్తిలో పంచుకున్నాను. అయినా వై తన పెట్టుబడిని ఎంతకాలం పెట్టాను? వాళ్ళ ఏ ఇన్వెస్ట్మెంట్ 5, 8 నెలల తర్వాత ఎక్స్ విరమించుకున్నాడు అంటే ఓన్లీ 8 మంత్స్ ఉంటాడు. బి ఇన్వెస్ట్మెంట్ 6, ఆ బి టైమే కావాలి అంటే వై టైం అంటే ఏబి అంటే XY, ఏబి XY అనేసి ఎక్స్ 5 పార్ట్స్ పెట్టి 8 మంత్స్ ఉంటాడు. వై 6 పార్ట్స్ పెట్టి టైం ఎంత తెలియదు. ఎక్స్ క్యాపిటల్ ఇంటూ టైం ఈజ్ టు క్యాపిటల్ ఇంటూ టైం ఈక్వల్ టు ప్రాఫిట్ రేషియో 5:9. ఏడి ఈక్వల్ టు బీసీ 5 into 8 into 9 equal to 6 into x into 5. 5 cancel. 3 2s the 3 3s the 2 1s the 2 4s the 4 into 3 12 months y investment అనేది ఉంటుంది. ఆన్సర్ 4. క్యాపిటల్ ఇంటూ టైమ్ ఈజ్ టు క్యాపిటల్ ఇంటూ టైమ్ ఈక్వల్ టు ప్రాఫిట్ రేషియో ఈక్వల్ చేయండి. 21st ఏబిసిలో ఒక వ్యాపారంలో పెట్టిన పెట్టుబడుల నిష్పత్తి 5:6:8. వారు పంచుకున్న లాభాల నిష్పత్తి 5:3:12. అయినా పెట్టుబడి పెట్టిన కాలం కావాలి. మీకు పార్ట్నర్షిప్ ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ ఈక్వల్ టు క్యాపిటల్ ఇంటూ టైం. మీకు కాలం కావాలి. కాలం కావాలంటే టైం ఈక్వల్ టు ప్రాఫిట్ బై క్యాపిటల్. మీకు ఇక్కడ ప్రాఫిట్స్ రేషియో 5:3:2. 5 3 12. ఇది ప్రాఫిట్స్ బై క్యాపిటల్ రేషియో పెట్టుబడులు 5:6:8. 5/5 3/6 12/8. దీన్ని సింప్లిఫై చేయండి. 5 క్యాన్సిల్. 3 1s 3 2s 4 3s 4 2s. రిమైనింగ్ 1:1/2:3/2. 2 ఎల్సిఎం కట్టండి. 2 into 1 2. ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 3 ఉంటుంది. 2:1:3. 2:1:3. ఆప్షన్ 1. ఇక్కడ ప్రాఫిట్స్ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. నీకు టైం రేషియో కావాలి. టైం రేషియో ఈక్వల్ టు ప్రాఫిట్ బై క్యాపిటల్. 22nd XYZ లో ఒక వ్యాపారాన్ని ప్రారంభించాను. X అనే వ్యక్తి 1/4 వంతు పెట్టుబడి 1/4 వంతు కాలం, Y అనే వ్యక్తి 1/5 వంతు పెట్టుబడి సగం కాలం, Z అనే వ్యక్తి మిగిలిన పెట్టుబడిని పూర్తి కాలం పెట్టుబడిగా పెట్టాను. వాళ్ళు పొందిన లాభం 11,400 రూపాయలు. అయినా X యొక్క వాటా ఎంత? ఇక్కడ ఏ అనే వ్యక్తి 1/4 క్యాపిటల్ పెట్టిందంటే 1/4 టైం. బి అనే Y అనే వ్యక్తి ఇది X, ఇది Y అనే వ్యక్తి 1/5 క్యాపిటల్, హాఫ్ టైం 1/2. Z అనే వ్యక్తి రిమైనింగ్ క్యాపిటల్ అంటే ఏ పెట్టింది 1/4, బి పెట్టింది 1/5. యాడ్ చేయండి. ఇది యాడ్ చేస్తే 9/20. 9/20 పార్ట్స్ లో 9 పార్ట్స్ XY పెడతారు. Z అనే వ్యక్తి మిగిలింది 11/20 పూర్తి కాలం అంటే 1 యూనిట్. దాన్ని సింప్లిఫై చేయండి. 1/16 1/10 నెక్స్ట్ 11/20. ఎల్సిఎం తీసుకోండి. 80 16 5 times 10 8 times 20 4 times 4 into 11 44. This is the ratio. I think we got the x share of x share is the 5. Total 5 plus 8 plus 44 plus 8 52 plus 5 57 into 114 0 0. 57 ones the 57 twos the 5 twos the 10,000 rupees. The option 2. Capital into time. X 1/4 capital 1/4 time. Y 1/5 capital half time. Remaining capital అంటే 1/4 plus 1/5 కలిపితే 9/20 అవుతుంది. Remaining 11/20 into whole time 1.
దాన్ని సింప్లిఫై చేయండి. నెక్స్ట్ ఏ మరియు బిలో 5,000 మరియు 6,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించాను. ఏ అనే వ్యక్తి వ్యాపారం నిర్వహిస్తాడు, అంటే వర్కింగ్ పార్ట్నర్. దానికి అతను 15% లాభాన్ని జీతంగా పొందుతాడు. మిగిలినది వారి పెట్టుబడి ప్రకారం పంచుకుంటారు. వారు పొందిన మొత్తం లాభం 8,800 రూపీస్ అయినా అన్ని విధాలుగా ఏ యొక్క మొత్తం వాటా కావాలి. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఏ 5,000, బి 6,000, 5:6. టోటల్ ప్రాఫిట్ 8800 ఉంది, కానీ అందులో ఏ శాలరీ ఉంటుంది. ఏ శాలరీ ఎంత 15%, అంటే 15/100. 2 zeros క్యాన్సిల్. 15 into 8 120, 15 into 8 120 plus 12 132, అంటే 1320 రూపీస్ అనేది శాలరీ కిందనే తీసేసుకుంటాడు. రిమైనింగ్ ప్రాఫిట్ 8,800 లోంచి శాలరీ 1320 మైనస్ చేయండి. 1320 మైనస్ చేస్తే 0, 8, 7 minus 3 4, 7,480 రూపీస్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం పంచుకోవాలి. అందులో ఏ షేర్ ఒకటి ఉంటుంది. ఏ షేర్ ఎంత వస్తుంది అంటే 5 + 6 11 into 7,480. 11 6 66, 66 into 8 11 8 88, 0 5 8 40, 5 6 30, 3,400. 3,400 అనేది ప్రాఫిట్ శాలరీ. ప్రాఫిట్ ఇన్వెస్ట్మెంట్ లో ప్రాఫిట్. 1320 అనేది శాలరీ. నీకు ఏకి అన్ని విధాలుగా వచ్చిన ఏ యొక్క వాటా కావాలి అంటే శాలరీ 1320 ప్లస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేందుకు 3,400. ఇది టోటల్ ఏ షేర్ అవుతుంది. 0,74720, ఆప్షన్ 2. అతను పని చేసినందుకు జీతం వస్తుంది. అతను ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు లాభంలో ప్రాఫిట్ షేర్ ఉంటుంది. టోటల్ 4720. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బిలు 48,000 మరియు 60,000 రూపీస్తో వ్యాపారం ప్రారంభించాను. 3 నెలల తర్వాత ఏ అనే వ్యక్తి 8,000 రూపాయలు వెనక్కి తీసుకున్నాడు. కానీ బి అనే వ్యక్తి 6 నెలల తర్వాత 6,000 రూపాయలు అదనంగా పెట్టాను. సంవత్సరాంతంలో ఏ యొక్క వాటా 12,000 రూపాయలు లాభంగా పొందాను. వారికి పొందిన టోటల్ ప్రాఫిట్ కావాలి. ఫస్ట్ ఏ గురించి చూడండి. ఏ అనే వ్యక్తి 48,000 పెడతాడు. 3 నెలల తర్వాత 8,000 వెనక్కి తీసుకుంటాడు. అంటే 48,000 3 months. తర్వాత 8,000 వెనక్కి తీసేసుకుంటే రిమైనింగ్ 40,000 9 months. అదే బి గురించి బి స్టార్టింగ్ లో 60,000 పెడతాడు. 6 months తర్వాత, అంటే 6 months వరకు 60,000 ఉంటాయి. తర్వాత 6,000 అదనంగా పెడతాడు. 60 + 6 66 months, 66 parts 6 months. దాన్ని సింప్లిఫై చేయండి. అన్నిట్లో 6 క్యాన్సిల్ చేయండి. 6 అంటే ఒకసారి ఇందులో 2 24 3 క్యాన్సిల్, 2 20 3 3 6 6 క్యాన్సిల్. నెక్స్ట్ 24, ఇక్కడ 24 మిగులుతుంది. ఇక్కడ 20 into 3 60 మిగులుతుంది. ఇక్కడ 60, ఇక్కడ 66. 24 + 60 84, 60 + 66 126. నెక్స్ట్ దీనిలో 6 క్యాన్సిల్ అవుతుంది చూడండి. 6 1s 6 40s 6 2s 6 1s 7 7 2s 7 3. అంటే ఫైనల్ రేషియో ఈజ్ 2:3. అందులో ఏ వాటా 12,000, 2 parts ఉన్నోడికి 12,000 వస్తే టోటల్ ప్రాఫిట్ 5 ఎంత? 2 1s 2 6 5 6 30,000. ఆప్షన్ 3. నెక్స్ట్ ఏ బిలో 3,000 మరియు 2,400 రూపాయలతో వ్యాపారం ప్రారంభించను. 1 సంవత్సరం తర్వాత 720 రూపాయలు నష్టం వచ్చను. అయినా బి ఎంత నష్టం భరించను. లాభమైన నష్టమైన వాళ్ళ పెట్టుబడి ప్రకారమే పంచుకోవాలి. ఇలా టైం ఈక్వల్ ఉంది. ఏ ఇన్వెస్ట్మెంట్ 30, బి ఇన్వెస్ట్మెంట్ 24. 6 5s 6 4s
బి ఎంత షేర్ కావాలి? బి 4 పార్ట్స్ నష్టం వస్తుంది. 5 + 4 9. టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 720. 9 1s 9, 8 is 80 into 4 320. బికి 320 నష్టం భరించాలి. లాభమైన నష్టమైన వాళ్ళ పెట్టుబడి ప్రకారమే పంచుకోవాలి. ఒక వ్యాపారంలో ఏబిసిల పెట్టుబడుల మధ్య నిష్పత్తి 2/3, 3/4, 1/4. వారు పెట్టుబడి పెట్టే కాలం నిష్పత్తి 2:3:4. వారు పొందిన లాభంలో ఏ వాటా 24,000 అయినా మొత్తం లాభం ఎంత? ఇక్కడ కాలం నిష్పత్తి డైరెక్ట్ ఇచ్చిండు. పెట్టుబడి నిష్పత్తి అనేది ఫ్రాక్షన్స్ ఉన్నాయి, దాన్ని సింప్లిఫై చేయండి. 2/3:3/4:1/5. కాసాలు 3, 4, 5 కాసాలు 60. 60లో 3 20 సార్లు పోతుంది, 22 40. 4 15 సార్లు పోతుంది, 15 3 45. 5 12 సార్లు. ఇది క్యాపిటల్ రేషియో. నెక్స్ట్ నీకు టైం రేషియో 2:3:4. నెక్స్ట్ వాళ్ళ ప్రాఫిట్స్ మల్టిప్లై చేయాలి. 40 into 2 క్యాపిటల్ ఇంటూ టైం. 40 into 2 80. 60 into 3 45 into 3 3 5 15 3 4 12 135. 12 4 48. మీకు కావాల్సిన ఏ వాటా 80 parts. 80 parts is the 24,000. టోటల్ ప్రాఫిట్ కావాలి. టోటల్ ప్రాఫిట్ అంటే ఈ మొత్తాన్ని యాడ్ చేయండి. 80 + 48 అంటే 128 + 135. 8 + 5 13. 3 + 2 6 263. 263 parts ఎంత? 0 0 cancel. 8 1s 8 300. 300 into దీన్ని మల్టిప్లై చేయండి. 0 0 3 3s 9 3 6 18 7 8 9 0 0. ఆప్షన్ 1. నెక్స్ట్ ఏ అనే వ్యక్తి 20,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించాను. 6 నెలల తర్వాత బి 30,000 రూపాయలతో వ్యాపారంలోకి చేరాను. మరో 6 నెలల తర్వాత సి 40,000 రూపాయలతో వ్యాపారంలోకి చేరాను. ఇక్కడ వ్యాపారం జరిగింది 2 months. వ్యాపారం జరిగిన టైము 2 months. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేసిండు? ఏ స్టార్ట్ చేసిండు. ఏ అనే వ్యక్తి 20,000 24 months ఉంటాడు. బి అనే వ్యక్తి 30,000 6 months తర్వాత వస్తాడు, అంటే 18 months ఉంటాడు. సి అనే వ్యక్తి 40,000 మరో 6 నెలలు, అంటే బి వచ్చింది 6 నెలల తర్వాత, ఇక్కడ నుంచి ఇంకో 6 నెలల తర్వాత, అంటే 1 year అయిపోయింది, మిగిలింది 1 year. దాన్ని సింప్లిఫై చేయండి. 0 0 క్యాన్సిల్. అన్నిట్లో 6 క్యాన్సిల్ చేయండి. 6 4s 6 3s 6 2s 2 4s 8 3 3s 9 4 2s 8. మీకు కావాల్సిన సి షేర్ కావాలి. సి షేర్ అనేది 8. టోటల్ 8 + 9 + 8 8 8 25. 8 8 16 25. నెక్స్ట్ ప్రాఫిట్ వచ్చేసి 75,000. 25 1s 25 3s 8 3s 24,000 rupees. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యాపారంలో ఏబిసిలు వరుసగా 10,000 20,000 30,000 రూపాయలు పెట్టుబడిగా పెట్టిన. 5 నెలల తర్వాత బి వ్యాపారం వదిలి వెళ్ళాను. మరో 5 నెలల తర్వాత సి వ్యాపారం వదిలి వెళ్ళాను. 20 నెలల కాలంలో, అంటే ఏ అనే వ్యక్తి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నాడు. ఏ అనే వ్యక్తి 10,000 ఇన్వెస్ట్మెంట్ చేసిండు, 20 months ఉంటాడు. బి అనే వ్యక్తి 20,000 తో స్టార్ట్ చేసిండు, 5 months తర్వాత వెళ్ళిపోయాడు. 5 months తర్వాత వెళ్ళిపోతే ఓన్లీ 15 months ఉంటాడు. సి అనే వ్యక్తి 30,000 పెట్టిండు, మరో 5 నెలల తర్వాత, అంటే 10 months పోతే రిమైనింగ్ 10 months. అదే ఏ యొక్క వాటా 24,000 టోటల్ ప్రాఫిట్ కావాలి. దీన్ని సింప్లిఫై చేయండి. అన్నిట్లో 0 క్యాన్సిల్. అన్నిట్లో 5 కూడా క్యాన్సిల్ అవుతుంది. 5 2s
5 3 is the 5 6 the remaining 2 into 2 4 2 into 3 6 6 ఇంకోసారి 2 తో కూడా క్యాన్సిల్ 2 2 is the 2 3 is the 2 3 is the అదే మొత్తం లాభం ఎంత ఏ వాట 2 పార్ట్స్ ఉన్నాడు 24000 టోటల్ ప్రాఫిట్ 3 plus 3 6 6 plus 2 8 parts ఎంత 2 ones 2 12s 12 9s 12 8s 96 12 8 96,000 after the profit is the 96,000 నెక్స్ట్ ఏ అనే వ్యక్తి 20,000 రూపాయలతో వ్యాపారం ప్రారంభించాను 6 నెలల తర్వాత బి కొంత పెట్టుబడితో వ్యాపారంలోకి చేరాను 18 నెలల తర్వాత వారి లాభాలను 15:14 ఇక్కడ వ్యాపారం జరిగింది 18 మంత్స్ ఏ అనే వ్యక్తి 20,000 ఇన్వెస్ట్మెంట్ చేసిండు 18 మంత్స్ ఉంటాడు 6 నెలల తర్వాత బి ఇన్వెస్ట్మెంట్ ఎంత తెలియదు ఎక్స్ 6 నెలల తర్వాత వస్తే 12 మంత్స్ ఉంటాడు capital into time is to capital into time equal to profits 15 into 14 same AD equal to BC 20 into 18 into 14 equal to X into 12 into 15 then simplify చేయండి 5 4 the 5 3 is the 3 1s the 3 6 the 6 ones the 6 2s the 2 ones the 2 7s the ఏ 4 28 అంటే మనం ఇక్కడ 3 zeros తీసుకోలేదు కాబట్టి 3 zeros యాడ్ చేయండి అంటే 28,000 క్వశ్చన్ నెంబర్ 30 ఏ మరియు బి లు భాగస్వాములు ఏ అనే వ్యక్తి 60% పెట్టుబడి పెట్టాను లాభంలో 25% బి కి తన వాటాగా లాభంగా ఇచ్చాను బి పెట్టుబడి పెట్టిన కాలం 20 నెలలు అయినా ఏ పెట్టుబడి పెట్టిన కాలం ఎంత ఏ బి ఏ అనే వ్యక్తి 60% పెట్టుబడి పెట్టాడు అంటే ఈయన 60% పెట్టుబడి పెడితే బి 40% పెడతాడు నెక్స్ట్ బి పెట్టుబడి పెట్టిన కాలం 20 మంత్స్ ఈ కాలం ఎంతో కావాలి ఈక్వల్ టు ప్రాఫిట్స్ ఈ లాభంలో ఏ 25% తీసుకుంటాడు మరి ఏ 25% లాభంలో 25% బి తన వాటాగా పొందుతాడు బి 25 అంటే ఏ 75 అంటే రేషియో అనేది 3:1 25 1 25 3 అకౌంట్ చేసి కనుక్కోండి 60 into x into 1 equal to 40 into 20 into 3 20 ones the 20 3s the 3 cancel x equal to 40 అంటే ఏ అనే వ్యక్తి తన క్యాపిటల్ ని 40 మంత్స్ ఉంచుతాడు ఆప్షన్ 3 ఏ 60% పెట్టుబడి పెడితే బి పెట్టుబడి మిగిలింది 40% ప్రాఫిట్ లో బి 25% తీసుకుంటే ఏ 75% తీసుకుంటాడు రేషియో 3:1 31 ఒక వ్యాపారంలో ఏ కామా బిలు 40,000 మరియు 50,000 రూపాయలు పెట్టుబడిగా పెట్టాను వారు 10% లాభాన్ని వృద్ధాశ్రమానికి విరాళంగా ఇచ్చాను ఏ వాటా 8,000 రూపాయలు అయినా వారు పొందిన మొత్తం లాభం వారి ఇన్వెస్ట్మెంట్ రేషియో 40-50 0 క్యాన్సిల్ 4:5 ఏ వాటా 8,000 అంటే 4 పార్ట్స్ ఉన్నోడికి 8,000 వస్తే టోటల్ ప్రాఫిట్ 4 + 5 9 ఫైండ్ అవుట్ చేయండి 9/4 into 8,000 4 ones the 4 2s the 9 2s the 18,000 ఇది వాళ్ళు పంచుకున్న అమౌంట్ కానీ అందులో 10% లాభాన్ని వృద్ధాశ్రమానికి విరాళంగా ఇచ్చారు అంటే వాళ్ళు పంచుకున్నది 90% మాత్రమే 90% ప్రాఫిట్ ఇస్ ద 18,000 టోటల్ ప్రాఫిట్ 100% ఫైండ్ అవుట్ చేయండి 0 9 ones the 9 200 100 into 200 20,000 రూపీస్ అనేది వాళ్ళ టోటల్ ప్రాఫిట్ Next question. 3 farmers ABC are rented a grass field. A puts 20 animals for 15 months. B 30 animals 20 days. C 40 animals 10 days. Then simplify చేయండి
20, 20, 20, 2 is the 5, 3 is the 5, 6 is the 5, 2 is the 3 is to 6 is to 4. Next, A share కావాలి. A share 3, 6 plus 4, 10 plus 3, 13 into total rent 6500. 13 was the 13 price, 3 price the 1500. Option 2.